వెల్కమ్ టు మహాకుంభమేళా. కుంభమేళాకి వచ్చాం. ఇక్కడ నుంచి 8 కిలోమీటర్లు ఉన్నా అన్నారు, కానీ ఎన్ని కిలోమీటర్లు? What is this? Your daridram. Last year over, no? No. కిలోమీటర్లు ఉన్నది మాకు కూడా కరెక్ట్ తెలియదు. మేము కూడా ఫస్ట్ టైం వచ్చాడు. మా మంజుగాడు, నేను, మా చిన్నోడు నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం రోడ్డు మీదకి వెళ్ళి. ఎందుకంటే 8 కిలోమీటర్ల దూరంలో కార్లు అన్నీ ఆపుతారు, ఎందుకంటే ట్రాఫిక్ క్లియర్ కోసం అని. మేము ఎంత దూరం దాకా నడిచామో మీరు చూడండి. ఆల్రెడీ ఇప్పటి వరకు మేము 3 కిలోమీటర్లు వచ్చినాం, ఇంకా రాలేదు. నడుచుకుంటూ ఇలానే వెళ్తున్నాం రోడ్డు మీదకి. వెహికల్స్ కూడా ఏమి లోపలికి వెళ్ళట్లేదు. ఇక బైక్స్ వాళ్ళు అడుగుదామంటే వాళ్ళు మామూలుగా చెప్తలేరు. ఒక్కొక్కరు 200, 300, ఒక్క మనిషికి 200, 300, 400 దాకా చెప్తారు. అందుకే మేము నడుచుకుంటూ వెళ్తాం. దగ్గరే అన్నారు కదా 8 కిలోమీటర్లు, నడదాం అనుకున్నాం. ఇక మా చిన్నోడు చూడండి, ఆయనకి ఓపిక లేకుండా ఉంటున్నాడు. మళ్ళీ అప్పుడే స్పీడ్గా ఉరుకుతూ తొందర వస్తుంది కావచ్చు అనుకుంటాను, కానీ ఎంత దూరం పోయినా అదే దూరం అని మనకు తెలియదు కదా. డాక్టర్, నేను నీతో ఒక విషయం నిజాయితీగా చెప్పాలనుకుంటున్నా. ప్లీజ్. ఈ హాస్పిటల్కి వచ్చినప్పటి నుంచి నువ్వు చెప్పిన ఒక్క ముచ్చట కూడా నాకు అర్థం కాలే. రియలీ? ఒక పని చేద్దామా, నువ్వు అవతలికి పోయి ఎవరన్నా తెలుగు తెలిసిన డాక్టర్ని ఇక్కడికి పంపిస్తావా? అమ్మ, జనాలు చూసే వరకు దగ్గరికి వచ్చింది కావచ్చు అనుకున్నా, కానీ ఇక్కడి నుంచి ఇంకా నడవాలంట. అప్పటికే 5 కిలోమీటర్లు నడిచినావు, ఇది ఎన్ని కిలోమీటర్లు ఉన్నదో అర్థమవుతలేదు. నడుచుకుంటూ అయితే వెళ్తూనే ఉన్నాం, ఇంకా ఉన్నది. నడుచుకుంటూనే వెళ్తున్నాం. ఇప్పటి వరకు అయితే 14 కిలోమీటర్లు అయింది. ఇంకెన్ని కిలోమీటర్లు ఉందిరా బాబోయ్. ఎవరా నువ్వు? నాలుగానే ఉన్నావు, 7 కిలో వచ్చినావు. నువ్వేరా రే, నీ లోపల నుంచే బయటకు వచ్చినా నేను. పదిహేను కిలోమీటర్లు అయింది. ఇంకా వస్తుందా అని చూస్తూనే ఉన్నాం. ఇంకా నడుచుకుంటానే వెళ్తున్నాం. ఇంకెప్పుడు వస్తుందో ఏమో, ఇంకెన్ని కిలోమీటర్లు నడుపుతారో ఏమో. అమ్మయ్యా. ఇప్పుడు మీరు చూస్తున్న అభి కాడమ్మా, వాడు వేరు. వాడి కోపం ప్రళయం. బాయ్ బాయ్ కుంభమేళా. వీడియో నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.